నగరంలో సంక్రాంతి సందడి మొదలైంది. పట్టణంలో పల్లె వాతావరణాన్ని తలపించేలా పండుగ వేడుకలను శిల్పారామంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇక శిల్పారామంలో ఈ రోజు నుండే వేడుకలు ప్రారంభమయ్యాయి. బసవన్నలు, హరిదాసులు, జంగమదేవులు, బుడబొక్కల, కొమ్ము దాసరులు సందడి చేస్తున్నారు. నృత్యాలు, గీతాలతో సందర్శకులను అలరిస్తున్నారు. శిల్పారామంలో సంక్రాంతి సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరంలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ అంటేనే సంబరాలు, సంతోషాలు. సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది వాకిట్లో రంగవల్లులు, వంటింట్లో పిండి వంటకాల గుమగుమలు, హరిదాసు గీతాలు, బసవన్న నాట్యాలు, ప్రకృతి అందాలు, కోళ్ల పందాలు. ఇలా సంక్రాంతి పండుగ ఎన్నో సరదాలను, సంతోషాలను వెంటబెట్టుకొస్తుంది. అయితే నగరవాసులకు సంక్రాంతి పండుగ రుచి అంతగా తెలియదు. పల్లెల్లో జరిగినంతగా పట్టణాల్లో ఈ సంక్రాంతి పండుగ అనేది అంతగా జరగదనే చెప్పుకోవాలి. అయితే అలాంటి పల్లెల్లో సంక్రాంతి పండుగ ఎలా జరుగుతుందో అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి శిల్పారామంలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పల్లెల్లో ఎలా అయితే బసవన్నలు కావచ్చు, ఇటు హరిదాసులు కావచ్చు, బుడగ జంగమలు కావచ్చు, ఎంతో మంది ఊర్లలో మనకు కనిపిస్తూ ఉంటారు. నగరంలో కూడా అదే విధంగా నగరవాసులకు సంక్రాంతి పండుగ అంటే ఏంటి అనేది తెలియజేయడానికి శిల్పారామంలో ఈ వేడుకలు జరుగుతాయి. ప్రస్తుతం మనతో పాటు జంగమ దేవులు ఉన్నారు, వారి చేత మాట్లాడిద్దాం. చెప్పండి సార్, అంటే ఏంటి ప్రతి సంక్రాంతికి మీరు చేసే హడావిడి చాలా బాగుంటుంది, ఏంటి ఈ సాంప్రదాయం? ఇది ఏంటంటే అమ్మా, ఈ సంక్రాంతి వేళల్లో జంగమదేవర్లు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే జంగమదేవర వేషధారి అయి 12 సంవత్సరాలు భిక్షాటన చేసి కాశీలో విశ్వేశ్వరునిగా వెలసాడని నానుడి. అంటే ఈ జంగమదేవర్లు ఏంటంటే ముఖ్యంగా ఈ సంక్రాంతి వేళల్లో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ తాతల్ని, తండ్రుల్ని అందరినీ పొగుడుతూ అల్లుళ్ళతో, కూతుళ్ళతో, కోడలతో, ధాన్యరాశులతో, సిరి సంపదలతో చల్లగా ఉండాలని దీవిస్తూ ఉంటారు ఇంటింటికి వెళ్ళి. ఎట్లా దీవిస్తారో ఒకసారి చెప్తాను. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. ఓయ్ ఓయ్ జంగమా ఓంకారలింగమా, నాణ్యమైన జంగమా మా ప్రాణలింగమా, సంక్రాంతి పండుగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణగలుగు అరహరా మహదేవ, సాంబశివుని కరుణగలుగు అరహరా మహదేవ, ద్రాక్షారం భీమన్న అరహరా మహదేవ, కోటిపల్లి సోమన్న అరహరా మహదేవ, పాలకొల్లు క్షీరన్న అరహరా మహదేవ, అమరాలోని నీవన్న అరహరా మహదేవ, అందరిలోన నీవన్న అరహర మహదేవ, పైలోకంలో స్వర్గంలో అరహర మహదేవ, మీ తాతగారు ఉన్నారు అరహర మహదేవ, గోతోక పట్టుకొని అరహర మహదేవ, మీ అందరిని దీవిస్తూ అరహర మహదేవ, హర నమ పార్వతీపతే అరహర మహాదేవ శంభో భవతి భిక్షాం దేహి అని ఇట్లా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి భిక్షాటను తీసుకుని వాళ్ళందరినీ దీవిస్తూ ఉంటారమ్మా. చూశారు కదా, వీళ్ళంతా ఈ వేషధారణలో ఉండి కూడా ప్రజలందరూ చల్లగా సిరి సంపదలతో వర్ధిల్లాలని కూడా అందరినీ దీవిస్తామని చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది బసవన్నలు. ఇక్కడ చూడొచ్చు, బసవన్న నాట్యాలు అనేది సంక్రాంతి పండుగకి ఒక హైలైట్ గా నిలుస్తాయి. ఇక్కడ మనతో పాటు బసవన్న ఉన్నారు, దాన్ని ఆడించేటువంటి వారు కూడా ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తాత చెప్పండి, సంక్రాంతి పండుగ అంటే బసవన్నలు ప్రత్యేకం ఎలా ఉంటది? ప్రతి ఒక్కటి గంజెద్దులు వచ్చి ఆడిచ్చేది ఉంటది. గంజెద్దులు ఎప్పుడైనా శిల్పారం వస్తాం సంవత్సరం ఎట్లా ఆడిస్తారు? ట్రైనింగ్ ఉంటాయా? ట్రైనింగ్ ఉంటుంది, పాటలు ఉంటాయి, అన్ని ఉంటాయి సార్, అన్ని ఉంటాయి. ఎన్ని రోజుల పాటు ఇట్లా ఆడిస్తారు? ఎన్ని రోజులు పండుగ ముందు ట్రైనింగ్ ఇస్తారు? పండుగ కన్నా ముంజాతనే ట్రైనింగ్ ఇస్తాం మేము. ఎప్పటి వరకు ట్రైనింగ్ చేస్తుంటాం ఎద్దులు. చూడొచ్చు, బసవన్నలకు ఆడే విధంగా కూడా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వివిధ రకాల పాటలకు బసవన్న వారు చెప్పేటట్టు వినే విధంగా కూడా బసవన్నని తయారు చేసి ఆడిస్తూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు మరొక వేషధారుడు, పిట్టల దొర వేషధారుడు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, సంక్రాంతి అంటే ఒక సందడి వాతావరణం ఉంటుంది. ఈ వేషధారణలతో మీరెలా ప్రజల్ని అలరించబోతున్నారు? మరి ప్రతి ఒక్కరికి కూడా ఈనాడు సంక్రాంతి శుభాకాంక్షలు హెచ్ఎంటీవీ వారికి, ప్రేక్షకులు అందరికీ కూడా. మరి ఈ యొక్క వేషధారణ ఎలా ఉంటుందంటే, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, సార్ అందరికీ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మా డబ్బు లేని లందర్ గారు నన్ను ఇక్కడికి పంపించారండి. మరి నేను ఇక్కడికి ఎలా వచ్చాను? బైక్ మీద వచ్చానా? కాదు. కారు మీద వచ్చానా? కాదు. ట్రైన్ మీద వచ్చానా? కాదు. నా 2 కాల వాహనం మీద వచ్చేసాను. లెఫ్ట్ రైట్ అని కొట్టుకుంటూ వచ్చేసాను. మరి ప్రతి ఒక్కరు కూడా మా ఆవిడలాగా చాలా శుభ్రంగా ఉండాలి సార్. మా ఆవిడ చాలా శుభ్రంగా ఉంటుందండి. మా ఆవిడ మా ఇంట్లో ఉన్న చెత్తనంతా ఊడ్చేసి ఇలాగ తీసుకెళ్ళిపోయి
ఎదురింట్లో వేసేస్తుంది. వాళ్ళు తెచ్చి మా ఇంట్లో వేసేస్తారు. ఎలా ఉండాలా, ఎలా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉండాలి, ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. చూసారు కదా, ఎంతో వినోదం, ఎంతో సంతోషం వీళ్ళని చూస్తుంటే మనకు కలుగుతూ ఉంటుంది. అలాంటి వాతావరణాన్ని నేటి ఉన్న సిటీలో నివసించే చిన్న పిల్లల నుండి పెద్దల వారికి కూడా సంక్రాంతి పండుగ యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయడానికి శిల్పారామంలో ఈ కళలన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచే కూడా శిల్పారామంలో వీళ్ళంతా కూడా సందడి చేస్తున్నారు. మరో 3 రోజుల పాటు సంక్రాంతి పండుగ అయిపోయే వరకు కూడా శిల్పారామంలో ఇదే సందడి కొనసాగునుంది. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్ తో రజిత, HM TV, హైదరాబాద్.